హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి దాల్మడి మిక్చర్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా స్వీట్ షాప్లో స్టైల్లో లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ 1 కప్ పెసర్లను తీసుకొని 2-3 టైమ్స్ మంచి వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కనీసం 10 to 12 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిని నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ వరకల్లా చాలా చక్కగా నానిపోయాయి కదా. వీటిని మంచిగా ఒక స్టెయినర్లోకి తీసేసుకొని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద నుంచి వీటిని యాడ్ చేసేసుకొని ఒక 2 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో ఇష్టంగా మనం కొనుక్కునే దాల్మడి మిక్చర్ ఇంట్లోనే చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇవి పెసర్లని మనం దాంట్లో యాడ్ చేసేసుకొని మంచి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా అన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతుందండి. డైరెక్ట్గా మీరు ఆయిల్లో కూడా యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. మనకి పెసర్లు ఫ్రై కాగానే పైకి వచ్చేస్తుంది. మనకి ఇవన్నీ చాలా చక్కగా ఫ్రై అయిపోతే అన్నింటినీ ఇదే విధంగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కరకరలాడే దాల్మర్ మిక్చర్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో ఇష్టంగా మనం బయట కొనుక్కునే దాల్మర్ మిక్చర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. 1 కప్ శనగపిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని తీసుకొని కొంచెం సాల్ట్ని, కొంచెం కారంని, కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి సేమ్ మురుకుల పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఇక్కడ మనం మురుకులు పోసుకునే గొట్టంలోకి మనం సన్న కారపూస వేసుకునే ప్లేట్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసేసుకొని అటు ఇటు టోన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి 1 కప్పు పల్లీలను కూడా నేను ఫ్రై చేసి తీసేసుకుంటున్నానండి. పల్లీలు వేసే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. అదేవిధంగా ఇష్టం ఉన్న వాళ్ళైతే కాజుని, కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇక్కడ కాజుని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం కరపాకుని కూడా మనం ఫ్రై చేసి తీసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అదేవిధంగా కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసి మంచి ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సన్నకారపూస, అదేవిధంగా కాజుని, పల్లీలని, కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టమైన దాల్మోడ్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంత ఈజీగా తక్కువ ఖర్చుతోనే ఈ మిక్చర్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 100% బెస్ట్ టైం పాస్ స్నాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్.